హాయ్ అండి. ఇవాళ మనం క్రిస్పీ కార్న్ చేసుకుందామండి. దీనికి కావాల్సింది 2 స్వీట్ కార్న్లు అండి. 2 లేకుంటే 3 మీ ఇష్టం అండి. పెద్ద అయితే 2 తీసుకోండి, లేదంటే 3 మీ ఇష్టం, మీ ఇంట్లో మెంబర్స్ని బట్టండి. 1 స్పూను శనగపిండి అండి, 1 స్పూను సాల్ట్ అండి, కొద్దిగా చాట్ మసాలా అండి, కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం కారం అండి, 1 స్పూను కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు అండి. క్రిస్పీగా రావాలంటే 2 స్పూన్లు వేసుకోండి. కొద్దిగా మైదా అండి, 1 స్పూన్ మైదా ఏంటంటే ఎక్కువ వద్దు కదా, తినరు కదా ఎక్కువ చాలామంది. అంతే అండి. మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా. ఇది బాయిల్ చేసుకోవాలండి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కార్న్ హాఫ్ బాయిల్ చేసుకొని కొద్దిగా ఎక్కువ చల్లారొద్దండి, కొద్దిగా చల్లారితే చాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. కడాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇట్లా పొడిగానే ఉండాలండి. ఇట్లా ముద్దలాగా ఉంటే పకోడీలాగా అయిపోతుందండి. ఇది కార్న్ ఇట్లా ఉంటే బాగా వస్తాయండి, విడివిడిగా వస్తాయి, టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా వేసేయాలండి. క్రిస్పీగా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీరవదండి. మరి చాలా క్రిస్పీ కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోండి. నేను ఒక 3 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. రెడీ అయిపోయినాయండి. ఇవి ఒక టిష్యూ నాప్కిన్లకు తీసుకోవాలండి. బాయిల్ చేసుకోవాలండి, లేదంటే పేలుతాయండి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేయకుంటే కార్న్ పేలుతుందండి ఆయిల్లో వేస్తే. మరి ఎక్కువ కాకుండా నార్మల్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, పిండి కూడా ఎక్కువ పట్టుకోలేదు. పిండి ఎక్కువ ఉంటే కూడా ఆయిల్ అంతా అదైపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, క్రిస్పీగా ఉంటుందండి. దీని మీద కావాలంటే కొంచెం లెమన్ మీ ఇష్టం అండి, టమాటా అవన్నీ వేసి కోసి అట్లా చేసుకోవచ్చు, లేదంటే లెమన్ వేసుకొని ఆనియన్ వేసుకొని అట్లా తినొచ్చండి. చూడండి, నా రెసిపీలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కామెంట్ చేయండి. నా వంటలు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినాక ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా వెరైటీలు ట్రై చేసి చూపిస్తానండి. వేడి క్రిస్పీ కార్న్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి. స్నాక్స్ లాగా కానీ